బాబు బంగారం, మన కార్లో మన ఇద్దరు ఫోటో పెట్టావు. ఇప్పుడు ఇక్కడ ఏంటి మ్యాటర్ చెప్తాలే. ఆగండి, నేను వస్తున్నా. రేయ్, ఆల్మోస్ట్ వచ్చేసాను రా. పార్టీ స్టార్ట్ అయ్యేలోపు అక్కడ ఉంటా, సరేనా? అమ్మ యూటర్న్ ఎక్కడో ఉంది. రాంగ్ రూట్. అంత స్పీడ్ ఏంటి బాస్? ఈ యూటర్న్ చాలా దూరంలో ఉంది, జస్ట్ ఇక్కడే కదా అని. జస్ట్ మా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? తలకి దెబ్బ తగిలినప్పుడు నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది బాస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాస్. అలా నెమ్మదిగా చెప్తారేంటండి? 4 తగిలించండి. బాస్, నువ్వు రూల్స్ వదిలేసి ఇంకొంచెం స్పీడ్గా వచ్చి గుద్దుంటే నేను ఇలా నీతో మాట్లాడేవాడినా. కొంచెం ఓపిక పట్టి యూటర్న్ తీసుకోవాల్సింది బాస్. ఈ పాటికి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు చూడు, రోడ్డు మీద ఇలా. నువ్వు ఇందాక అన్నవే జస్ట్ అని, ఆ జస్ట్ టైంలోనే యాక్సిడెంట్ కూడా అయిపోయింది బాస్. ఆ జస్ట్లోనే రోడ్డు దాటుతూ స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదా ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, లేదా నీ ఫ్యామిలీ ఉండొచ్చు. థ్యాంక్స్ సార్. ట్రాఫిక్ రూల్స్ పెట్టింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రాత్రి పగలు రోడ్డు మీద డ్యూటీ చేస్తుంది చలనాల కోసం కాదు బాస్, జనాల కోసం. అంటే మన కోసం. మనం జస్ట్ రూల్స్ పాటిస్తే చాలు. జస్ట్ మనం హెల్మెట్ పెట్టుకోం, జస్ట్ సీట్ బెల్ట్ వేసుకోం, జస్ట్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాం, జస్ట్ రాంగ్ రూట్లో వచ్చేస్తాం. నైట్ అయితే ఓవర్గా తాగి, డే అయితే ఓవర్ స్పీడు ఓవర్టేక్. సంవత్సరానికి 4,32,957 యాక్సిడెంట్లు అవుతున్నాయి బాస్. అవి ఆపడానికే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయి అవయవాలు కోల్పోయే వాళ్ళు 4,69,418 మంది అయితే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఎంతమందో తెలుసా బాస్? 1,51,417 మంది. జస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల.